కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కురుమ యువ చైతన్య సమితి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. గొల్ల సామాజిక వర్గంతో కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వలన తమ సామాజిక వర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని సంఘ అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే గొల్లలతో కాకుండా తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వారంతా. అనంతరం ట్యాంక్ బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారు. కుర్మ యువ చైతన్య సమితి ప్రత్యేక డిమాండ్ ఏంటంటే కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని మేము ఎప్పటి నుంచో కుర్మ యువ చైతన్య సమితి ఏర్పడినప్పటి నుంచి మా ప్రత్యేక డిమాండ్ గా మేము చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్లు ఎన్నో ప్రభుత్వాలు మారినా మా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం ఈ ప్రభుత్వాలకే సిగ్గుచేటు. కనుక ఇప్పటికైనా మా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా కుర్మ యువ చైతన్య సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రోజు 4వ తారీఖు, వచ్చే 4వ తారీఖు వరకల్లా కనుక ఈ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే ఈ కుర్మ సమాజం అంతా అంటే గ్రామస్థాయి నుంచి అందరం కలిసి ఎక్కడైనా మా ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకైనా మేము పిలుపునిచ్చి దేనికైనా మా సోదరుడు చెప్పినట్టు ఆత్మ బలిదానాకైనా వెనుకపోమని సవాల్. మొట్టమొదటిది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. మా కులంలో గొర్రెల కాపర్లు చాలా మంది ఉంటారు. ఈ గొర్రెల కాపర్లు అందరూ కూడా గొర్రెలు మేసుకోవడానికి ఎక్కడ కూడా గ్రామాల్లో స్థలాలు లేవు. అడవులకు తీసుకెళ్తుంటే అటవీ అధికారులు అడ్డం పడుతున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు, జైళ్లలో వేస్తున్నారు. మేము సంబంధిత శాఖ మంత్రులను ఇద్దరిని కూడా కలిసినాం, కొండా సురేఖ గారిని, వాకిడి శ్రీహరి గారిని. ప్రభుత్వం నుంచి ఈ గొర్రెల కాపర్లు అందరినీ కూడా అడవులలో వాళ్ళ మందలను మేపుకునేటట్టుగా అనుమతులు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటిది. రెండోది ఏంటంటే ఇక్కడ షాద్ నగర్ లో, ఫరూక్ నగర్ లో ఒక చిమన్ లాల్ అనే ఒక కంపెనీ ద్వారా మా కుల దైవమైనటువంటి బీరప్ప గుడిని కూల్చి బీరప్ప గుడిని ఆక్రమించుకొని ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముకునే ప్రయత్నం జరుగుతుంది, ఆల్రెడీ జరిగింది. ఈ యొక్క కుట్రను కూడా వెంటనే ప్రభుత్వం భగ్నం చేసి ఆ బీరప్ప గుడి స్థలాన్ని మాకు అప్పగించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా విషయాలన్నీ కూడా మాకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఏ విధంగా అయితే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో మాకు కూడా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మా యొక్క కులానికి, మా కులంలో ఉన్నటువంటి యువకులకి వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేదా వేరే పనులు చేసుకోవడానికి కానీ అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.